హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇప్పుడైతే మనమైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. మనం ఏపీ ఎస్బిటి నుంచి అయితే C16 కెమిస్ట్రీ బుక్ అయితే ఇది నేను పాలికాన్ తీసుకున్నాను. ఈ పాలికాన్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలికాన్ బుక్ ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో లిబరల్గా స్టూడెంట్స్కి అర్థమయ్యేట్టుగా కంటెంట్ అనేది రాస్తారు కాబట్టి ఈ బుక్ తీసుకొని ఈ బుక్లో మీకు ఖచ్చితంగా అయితే మంచిగా అయితే గైడ్ చేస్తా. మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే పడద్దండి. ఇప్పుడు వచ్చేసి మనము టార్గెట్ కొన్ని సబ్జెక్టులు అయితే చెప్పుకున్నాం. ఆ టార్గెట్స్ ఇది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు C16కి చూడండి పైన ఉంది C16. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బుక్ అయితే యూజ్ చేశా. ఈ బుక్ ఇప్పుడు ఇలానే ఉంది, కొంచెం చినిగిపోయింది అనుకోండి. ఇప్పుడుకి అన్ని పేజెస్ అయితే ఉన్నాయి, అంత కంటెంట్ కూడా ఉంది. మీకు ఈ బుక్ నేను చెప్తా. ఇప్పుడు వచ్చేసి టైం టేబుల్ మనం సబ్జెక్ట్కి వెళ్ళేటప్పుడు మనకి ఎంత సిలబస్ ఉంది, ఆ సిలబస్లో మనకి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి మనం అనుకుంటే ఖచ్చితంగా అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 10 చాప్టర్లు ఉన్నాయి కదా, ఈ 10 చాప్టర్లో మెయిన్లీ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అలాగే సొల్యూషన్స్, యాసిడ్ అండ్ బేసిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలాలజీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ టెక్నాలజీ, పాలిమర్స్, అలాగే ఫ్యూయల్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ సబ్జెక్ట్స్లో మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటి, మనకి ఎంత వెయిటేజ్ ఉంది దాన్ని బట్టి మనమైతే ఫోకస్ చేయాలి. ఇప్పుడున్న సిలబస్కి ఇదే వెయిటేజ్ ఉంది, ఇదే సిలబస్ అయితే ఇక్కడ C20 C23 అట్లా మీకు మారచ్చు, అంతేగాని యాజ్ ఈజ్గా కంటెంట్ అయితే ఇదే. క్వశ్చన్స్కి కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. సిలబస్ అంతా ఒకటే కాబట్టి అంతా ఉంటుంది. అలాగే దాంతో మనం ఏ షార్ట్కి ఎలా రాయాలి ఏంటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి నేను పెట్టుకున్న టార్గెట్ ఇక్కడ ఉంది కదా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఇది ఫస్ట్ పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ మార్క్స్ ఇది మార్క్స్ కాదు, ఇది నేను ఎంచుకున్న సిలబస్. ఈ టాపిక్స్లో నేను కవర్ చేయాల్సింది ఇవి అని చెప్పేసి నేను పెట్టుకున్నా. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ పెట్టుకున్నాను. దీంట్లో 18 ఉంది, వెయిటేజ్ వచ్చేసి 16 ఉంది. మళ్ళీ తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలాలజీ, దీంట్లో 10 మార్క్స్ ఉంది. మళ్ళీ తర్వాత కరోజన్లో 10 మార్క్స్ ఉంది. వాటర్ టెక్నాలజీలో 13 ఉంది. పాలిమర్స్ లేదు కాదు, పిఎల్లో 3 మార్కులు ఉంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 16 మార్క్స్ ఉంది. ఈ వెయిటేజ్తో నేనైతే ప్రిపేర్ అయ్యాను. నా కెమిస్ట్రీ అనేది ఇలా క్లియర్ అయింది. ఇలానే ప్రిపేర్ అవ్వమనేసి మీకైతే చెప్తాను. ఎందుకంటే మనం స్టాండర్డ్గా మిగతాది సిలబస్ మనం ఏమి రాస్తాము ఏంటి రాస్తాము సొంతంగా రాసినా ఏమి కాదు. ఇది కెమిస్ట్రీ ఫిజిక్స్ కరెక్ట్గా ఫార్ములాలు పడాలి, కరెక్ట్గా కంటెంట్ అనేది ఉండాలి. కాబట్టి మనం స్టాండర్డ్గా సిలబస్ మనకి ఏది సూట్ అవుతుంది ఈ టాపిక్స్లో అని చెప్పేసి మీరు ఎంచుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి సిలబస్ కాపీ అనేది ఇది. ఈ సిలబస్ కాపీలో మనకి మెయిన్లీ ఇవన్నీ ఏం చెప్పను, లాస్ట్లో మీకు మనకి కంటెంట్ అనేది వస్తుంది కదా, ఆ కంటెంట్ మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకి ఈ పేజెస్ ఉన్నాయి, 1.9 టాపిక్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షను, మళ్ళీ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ అని చెప్పేసి, మళ్ళీ ఎలిమెంటరీ ప్రాక్టికల్స్, సబ్ అటామిక్ ప్రాక్టికల్స్, మళ్ళీ తర్వాత 1.2 అనేసి అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్, బోరాన్ అటామిక్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్,
ఇక్కడ కాన్ఫిగరేషన్, ఆర్బిటల్, మళ్ళీ షేప్ అండ్ ఆర్బిటల్, మళ్ళీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిటల్ అండ్ ఆర్బిటల్, ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేసి ఈ టాపిక్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. రోజుకి మీకైతే వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇంతవరకు వినండి, మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు ఇంకా ది బెస్ట్గా అయితే చెప్తా. మీకైతే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చెప్తా.